ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గోగులోతు సూర్యప్రకాష్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని సమరశిల పోరాటాలు ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుందని, దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల డిసెంబర్ 26, 27 తేదీలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో బయ్యారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పోస్టర్లను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ముందడుగు వేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు సమాన విద్య అందాలని చెప్పేసి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కూడా అన్ని హాస్టళ్లలో కూడా మెనూ ఛార్జీలు పెంచి ఉత్సవాలు జరుపుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాస్తవానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రభుత్వం కూడా డైట్ ఛార్జీలు పెంచడం చాలా సంతోషం. అది కూడా ఎస్ఎఫ్ఐ దాంట్లో ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితం కూడా చాలా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో విద్యారంగ సమస్యలు వాటన్నిటిని పరిష్కారం కోసం ఎజెండా పెట్టుకొని విద్యారంగ సమస్యల పరిష్కారం ఎజెండా పెట్టుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు పెట్టుకొని అందులో ఉన్నటువంటి ఎజెండాలను ముందు పెట్టుకొని ఈ రాష్ట్రంలో సమరశీల పోరాటాలు చేయడానికి ఎస్ఎఫ్ఐ ముందడుగు వేస్తూ ఉంది. కాబట్టి ఈ గిరిజన జిల్లా ఈ జిల్లాలో అనేకమైనటువంటి గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కస్తూర్బా కావచ్చు, సంక్షేమ హాస్టల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి ఆశ్రమ పాఠశాలలో శైలేజ్ అనేటువంటి విద్యార్థిని అమ్మాయి ఈరోజు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కాదు ఆ జిల్లానే కాదు, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలో చాలా ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు డైట్ ఛార్జీలు పెంచినాక ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, హాస్టల్లో కావచ్చు, నాణ్యమైనటువంటి ఫుడ్ అందించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలకు అనుగుణంగా మంచి నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్.